వసంత ఏంటి ఇది? ఏంటిది? ఏంటది? అయ్యో ఈ చూరాలా, నువ్వు అసలు భార్యవేనా? నా కంకణం దొంగిలించి దాన్ని నమ్ముకుని ఆ డబ్బుతో నీ నగలను విడిపించుకుంటావా? కంకణం అమ్ముకోవడం ఏంట్రా? ఈ రసీదు చూడమ్మా. నీ కోడల కనకార్యం తెలుస్తుంది. చూడు. కంకణం మాయం చేసింది ఇదే. మీకు అది తీయలేదని ఎంత నమ్మకం ఉందో నాకు అదే తీసిందని బలమైన నమ్మకం ఉంది. ఏం పద్మావతి, ఇంత విషయం ఉంటే ఏమీ లేదు పిచ్చి కాగితం అన్నావే? అయినా ఆ రోజు కంకణం నీకు దొరికిందని నాతో అబద్ధం ఎందుకు చెప్పావు? వసంత, ఏంటి ఈ పని? స్వార్థం అమ్మా. దాని నగరం చూసుకుంది గాని నా కంకణం విలువ లెక్క చేయలేదు. దీని ఖరీదు కట్టింది కానీ దీని గొప్పతనం లెక్కలేదు. ఇది డబ్బు మనిషే గాని విలువల లేని మూర్ఖురాలని నాకు ఇప్పుడే అర్థమైంది. దీని స్వార్థానికి నన్ను పతనం చేసింది. ఏవండి? మాట్లాడకో మాట్లాడకో. ఆడదాన్ని కొట్టేలా చేశావు. నన్ను పశువులా మార్చావు కదే. ఏమి వసంత, వాడి మీద అభిమానంతో, వాడి విద్వత్తుకు గౌరవం ఇస్తూ, వాడి గురువుగారు సన్మానం చేసి తొడిగిన కంకణం ఇది. ఆ కంకణం కనబడలేదని వాడెంతలా దిగులు పడ్డాడు, ఎంత బాధపడ్డాడు. అలాంటిదాన్ని నమ్ముకోవడానికి నీకు మనసులో వచ్చిందే? పద్మావతి, ఈ కంకణం ఇది అమ్ముకుంటే దొరికిందని నువ్వు తీసుకొచ్చావేంటి? అది తను మోసం చేసిందమ్మా. నిజం తెలిసి కూడా దీన్ని కాపాడి తప్పు చేసింది. తప్పుని వెనకేసుకురావడం కూడా తప్పే. గురువుగారు, క్షమించండి గురువుగారు. నేను చేసింది తప్పే కావచ్చు, కాని తప్పుని దాచాలనో సమర్థించాలనో కాదు. నేను అభిమానించే మీరు బాధపడతారని, మీ భార్య భర్తల మధ్య ఘర్షణ జరగకూడదని, పొరపచ్చాలు రాకూడదని, మీరు అశాంతితో బతకొద్దని. విన్నావుగా? నువ్వెంత పాప పని చేసినా తన నీ గురించి అయ్యో పాపం అనే ఆలోచించింది. ఇప్పటికైనా తను పని మనిషో మన మనిషో అర్థం చేసుకో. వయసు రాగానే సరికాదే, మంచి ఆలోచనలు మంచి ప్రవర్తన ఉండాలి. అయినా నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తోంది.
పద్మావతి, నువ్వు నా మంచిగా తెలిసినా నాకు మేలు తలపెట్టినా దానం అందుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్విచ్చిన కంకణం తీసుకో. గురువుగారు, దానమేంటి గురువుగారు? మరి దాన్ని ఏమంటారు? దీని గురించి అన్నీ తెలిసిన నా భార్య దాన్ని నమ్మేసింది. నువ్వు డబ్బు పెట్టి కొని తెచ్చి నా చేతికిచ్చావు. ఓ వస్తువుని సొమ్ము పెట్టి కొన్న తర్వాత దాన్ని ఎవరికైనా ఉచితంగా ఇస్తే దాన్ని దానమే అంటారు. మీరు నాకు విద్య నేర్పిస్తున్నారు, దానికి నేను ఫీజు కట్టాలి కదా? అలాగని నాకు ముందే తెలుసుంటే అసలు నేను నీకు విద్య నేర్పడానికి ఒప్పుకునేవాడే కాదు. అయినా అప్పుడు నాకు నువ్వు తాంబూలం ఇచ్చావు కదా. అయితే ఇది గురుదక్షిణగా అనుకోండి. నేనలా అనుకోలేదు. అసలైనా నా మీద జాలిపడ్డం నాకు నచ్చదు. జాలిపడేంత గొప్పదాన్ని కాదు నేను, అభిమానంతో ఇచ్చాను. మీరు నన్ను శిష్యురాలిగా అంగీకరించారు, అభిమానంగా చూస్తున్నారు. దీన్ని మీరు దక్షిణగా తీసుకోకపోతే నా మీద ఒట్టే. తిరిగి తీసుకోవటం నాకు తప్పనిసరి అయితే నేను శిష్యరికం చేయలేను. అమ్మకిచ్చిన మాట, అన్న మాట, చేసిన ప్రమాణం తప్పిందన్నవుతాను. నాకు ఆ పేరు తీసుకురావాలనుకుంటే మీరు తీసుకోకండి. అది కాదమ్మా పద్మావతి. అభిమానంతో ఇచ్చానంటుందిగా, తిరిగి బలవంతంగా ఎందుకురా తన్నే బాధ పెట్టడం? మీ మధ్య గొడవలకి నేను కారణం కాకూడదు గురువుగారు. ఈ విషయం మర్చిపోండి. ఈ శిష్యురాలి అభిమానాన్ని కాదనకండి. కృష్ణ, ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు? తన అభిమానాన్ని అవమానించకు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది గురువుగారు. ఏయ్, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నా కళ్ళు చెల్లబడ్డవేంటి? డ్రామా అంత బ్రహ్మాండంగా ఆడి నన్ను కొట్టించావుగా, అందుకని. నేనేం డ్రామాలాడలేదు, మిమ్మల్ని కొట్టించను లేదు.
ఏంటే కొట్టించలేదు? ఆయనకు ఆ రసీదు చూపించింది నువ్వేగా? నాకేం తెలీదు. ఊడుస్తుంటే బయటపడింది. ఏంటో అని చూస్తున్నాను. ఈలోపు గురువుగారు పిలిచారు. చూపించకుండా ఉండటానికి ఎంతో ప్రయత్నం చేశాను. అయినా తప్పంతా మీ దగ్గర పెట్టుకొని నన్నంటారేంటి? ఏంటే నా దగ్గరున్న తప్పు? గురువుగారి కంకణం ఎత్తేయడం, నన్ను దొంగని చేయడం, దాన్ని అమ్మి మీరు తాకట్టులో ఉన్న మీ నగల్ని విడిపించుకొని రావడం, ఇవన్నీ నేనేమీ తప్పు అని అనడం లేదు. ఏంటే అనడం లేదంటూ నేను దెప్పుతున్నావు? కాదు, తప్పేంటో చెప్తున్నాను. ఇది తప్పు కాదంటున్నానుగా. కాదు, వారిదైనా మీదైనా మీ సొమ్ము కాని ఆ రసీదుని వెంటనే చించి పారేయకుండా దాచుకోవడం, అది కింద పడిందని గమనించకపోవడం తప్పు. నువ్వు చెప్పేదంతా కట్టుకథే. అదేం నా గదిలో పడింది కాదు. నువ్వే తెచ్చి కావాలని ఆయన కంటపడేలా చేసుంటావు. నాది అబద్ధమంటూ మీ ఆత్మసాక్షిని మీరు మోసం చేసుకోవద్దు. నేను చెప్పేది నిజం. మీరు అబద్ధమనటం అబద్ధం. చూడు, నువ్వు రాక ముందు వరకు ఏనాడు ఆయన నా మీద చేయి చేసుకోలేదు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఆయన నా మీద చేయి చేసుకోవడం మొదలుపెట్టారు. నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టనే. ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటాను. చూడండి, అబద్ధాన్ని అబద్ధం చేయడం కోసం అబద్ధాలు, తప్పుని తప్పు కాదనిపించుకోవడం కోసం మళ్ళీ తప్పులు ఎప్పటికీ ఫలించవు. నా మీద ప్రతీకారం అంటూ ఇంకా మీరు తప్పులు చేసి మీ స్థాయిని మీరు దిగజార్చుకోకండి. నాదే ఉంది. ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోయేదాన్ని. జీవితకాలం వారితో కలిసి బతకాల్సింది మీరు. మీ విలువ తగ్గించుకొని బతకడం చాలా కష్టం. ఆలోచించుకోండి. నువ్వెక్కడికి వెళ్తావే? నిన్ను అంత తేలిగ్గా ఎక్కడికి వెళ్ళనిస్తాను? ఎందుకు వెళ్ళను? రేపు పీఠాధిపతుల వారి ముందు పాట పాడి మెప్పు పొందుతాను. అప్పుడు గురువుగారే పంపిస్తారు. భ్రమపడకే. నువ్వు పాడి మెప్పించినప్పటి మాటది. నిన్ను పంపించడానికి ఆయనకేం అధికారం ఉంది? పందెం నీకు నాకు మధ్య ఉంది. అది నెగ్గావని అంగీకరించాల్సింది నేను. సరే కానివ్వండి. న్యాయం అన్యాయం అనేవి ఉంటుంది కదా. సభలో సాక్షులుంటారు కదా, వాళ్లే నిర్ణయిస్తారు. ఇప్పుడు మీకు నాకు ఈ వాదనలు అనవసరం. అసలేం జరిగినదో తెలుసా నీకు? అది ఏంటేంటి? చెక్కు మీద సంతకం తప్పు పెట్టావా? అందుకని చెక్కు చెల్లక డబ్బు రాక అది కాళ్ళ బేరానికి వస్తుందా? కాళ్ళ బేరానికి రావడం కాదే, దారిలో మంచి కర్ర ఒకటి తీసుకొచ్చి మన తల పగలగొడుతుంది. అయినా దాని సంగతి తెలుసు కదా, ఎందుకు అలా చేశావు? ఏంది భయపడుతున్నావా? భయపడకయ్యా, అది మన కళ్ళ ముందు పుట్టినది. మనల్ని బెదిరిస్తుందా? కాలం మారిందే. పెద్దలకు పిల్లలు జడిచే రోజులు ఎప్పుడో పోయాయి. పిల్లలకు మనమే జడవాలి. నేనలా జడవదలుచుకోలేదయ్యా. అయితే దాని చేతిలో తదులు తప్పవన్నమాట. చూస్తావుగా, అది తెగబడితే నేను తెగబడతా. అది ముందు పుట్టినాదా, నేను ముందు పుట్టినానా? అది కాదు మోహిని, కాలంతో పాటే మనము మారాలి అని చెప్తున్నా. అదిగో బాంబు ఒత్తి అంటుకున్నట్టుంది. అదే ఇంకో నువ్వే మాట్లాడుకో. అమ్మా దామిని. అమ్మా దామినేనా? దొంగ ప్రేమలో చూపించుకు మమ్మీ. అసలు నువ్వు మా మమ్మీవేనా? ఏమైందే? ఎందుకలా మాట్లాడుతుండా? ఏమైందో నీకు తెలీదా?
నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? నన్నే వెర్రిదని చేస్తావా? నలుగురిలో పిచ్చి చూపులు చూసేలా చేస్తావా? నిన్నెరిదారి చేయడమేందే? నువ్వు పిచ్చి చూపులు చూడమేంది? ఆపు! వద్దు, ఇంకా నటించాలని చూడకు. చేసిన ఓవర్ యాక్షన్ చాలు. చెక్కు మీద తప్పుడు సంతకం చేస్తావా? తప్పుడు సంతకం పెట్టడమేంది? చేసావు కాబట్టే కదా వెనక్కొస్తున్నాను. అమ్మా, ఏదో కంగారులో అలా జరుగుంటదిలేవే. కంగారులో జరిగిందా కావాలని చేసావో అక్కడికొచ్చాక చెప్దు గాని. ఏమంటుంది? ఏమంటది? చెక్కు చెల్లలేదని, తప్పు సంతకం చేశానని మంచి కోపం మీద ఉంది. వచ్చి తేల్చుకుంటానంటుంది. ఇప్పుడు ఎలానే మరి? ఎందుకయ్యా అంత భయం? ఏదో పొరపాటు జరిగింది, కావాలని అలా ఎందుకు పెడతాను అని దబాయిస్తాను. ఇలా వణికిపోతే మన లస్సలు బతకనీదు. గడ్డి గంజి తాగి సంపాదించిన సొమ్మయ్యా ఆరతి కర్పూరంలా కరిగిపోతుంది. అంతు పొంతు లేని ఖర్చు ఎలా భరిస్తాను? రాని వచ్చి ఏం చేస్తుంది? కాసేపు పరుస్తుంది, కేకలేస్తుంది, చిందులేస్తుంది. మహా అయితే మరో 2-3 బొమ్మలు పగలగొడుతుంది, అంతేగా? బొమ్మలు పగలగొడితే పర్లేదే, ఆ బొమ్మలతో మన నెత్తి పగలగొడితేనే కష్టం. రాని నేను నెత్తిన పడేస్తా. అసలే ఈ రోళ్లు కొట్టిన జబ్బలు. మమ్మీ, మమ్మీ, ఏంటిది? ఏంటిది? ఇది నీ సంతకమేనా? సరిగ్గా చూడు. నువ్విలా మోసం చేస్తావనుకోలేదు. తెలుసుంటే అప్పుడే పరీక్షగా చూసి పట్టుకెళ్లేదాన్ని. చూడకుండా పట్టుకెళ్ళి 10 మందిలో తలదించుకోవాల్సి వచ్చింది. తలదించుకోవడం ఎందుకమ్మా? ఇది మోహిని గారి సంతకం కాదు, ఫోర్జరీ చేశారని వాళ్ళు అడిగితే తల వంచుకోకుండా ఏం చేయాలి? అవును అని జైలుకెళ్లాలా? ఫోర్జరీ చేయాల్సిన అవసరం నీకేందే? ఇలా సంతకం మార్చాల్సిన అవసరం నీకే వచ్చింది. నేనేం కావాలని సంతకం మార్చలేదు. నువ్వు చెప్పేది అబద్ధమని నాకు అర్థం అవుతుంది. నువ్వు కావాలని మార్చి పెట్టావు కదూ. డబ్బులివ్వు. డబ్బులు లేవన్నాను కదా. బీరువా తాళాలివ్వు. ఉంటే డబ్బు తీసుకుంటా, లేకపోతే బంగారం తీసుకెళ్లి అమ్ముకుంటా. నేను తాళాలివ్వను. లాక్కునేదాకా తెచ్చుకోకు మమ్మీ. లాక్కొనివ్వను. నువ్విచ్చేదేంటి? ఏయ్! నన్ను కొడతావా? ఖర్చులకి డబ్బులు అడిగితే మోసం చేస్తావా? నీకు నాకన్నా డబ్బే ముఖ్యమైందా? ఇలాంటప్పుడు నేను బ్రతికుండడం వేస్ట్. ఆగండి. దగ్గరకు వచ్చారంటే గొంతు కోసుకుంటాను. అయ్యో, నెత్తురు కారిపోతుంటదే. కారిపోవాలనే కదా నరం కోసుకుంది. ముందు నెత్తురు కారిపోతుంది, తర్వాత ప్రాణం జారిపోతుంది. ముందు ఆసుపత్రికి వెళ్దాం పదమ్మా. నేను రాను. ఏవయ్యా, డాక్టర్ నేనా పిలవయ్యా. పిలిస్తే చస్తా. ఏంది ఇది? ప్రాణం తీసుకుంటావేంది?
అమ్మా దామిని, బతకాలంటే డబ్బు కావాలి. కూతురు కావాలనుకుంటే తాళాలివ్వు, లేకపోతే నన్ను ఇలాగే చావనివ్వండి. నన్ను రక్షించాలని ఏ ప్రయత్నం చేసినా ఈ చాకుతో గొంతు కోసేసుకుంటాను.